32వ పెళ్లి రోజు శుభాకాంక్షలు మమ్మీ. అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి మొబైల్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో టైటిల్లో చెప్పినట్టు తమిళలో చూసినట్టు ఇవాళ మా మమ్మీ వాళ్ళ 32వ పెళ్లి రోజు. సో బిఫోర్ ఎంటరింగ్ టు దట్ వీడియో లెట్స్ విష్ మై పేరెంట్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. 32వ పెళ్లి రోజు శుభాకాంక్షలు మమ్మీ. సో వాళ్ళది 32 ఏళ్ళు అంటే 1 ఇయర్ తర్వాత నేను పుట్టిన కాబట్టి నాకు 31 ఇయర్స్ అవుతుంది అనమాట. అండ్ మా మమ్మీ నార్మల్గా పెద్దగా ఇలా కావాలి అలా కావాలి ఏమి అడగదు. ఏదైనా కొత్త చీర, తక్కువ రేట్లు అయినా సరే కొత్త చీర, గుడికి వెళ్ళి రావాలి, అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, అందరూ తృప్తిగా అట్లా మాట్లాడాలి, పూజ చేసుకోవాలి. ఇది మా మమ్మీకి ఉంటుంది అనమాట. కానీ ఫస్ట్ టైం మా మమ్మీకి అందరం కలిసి పార్టీ చేసుకుందాం అని అన్నది. పార్టీ ఈజ్ నాట్ లైక్ బిగ్ పార్టీ, కానీ కావాలనుకున్న జస్ట్ నలుగురే, మళ్ళీ అందరు నీలో లేదు, జస్ట్ నలుగురే. ఇంటి మీద అక్కే వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా మంజత్త ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి జస్ట్ మా వరకు మేము పార్టీ చేసుకుందాము అనేసి ఇదంతా స్టార్ట్ అయింది అనమాట. బిర్యానీ, మేరబక్యం బిర్యానీ మంచిగా చేస్తారు. అండ్ నాకైతే రాదు, మీ అందరికీ తెలుసు. సో చేస్తా అక్కయ్య అని అంటే మమ్మీ అడిగితే అక్కయ్య చేస్తాను అంటే స్టార్ట్ అయింది అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ బిర్యానీ చేస్తుంటే నేనైతే జిమ్ అని చెప్పేసి వెళ్ళి చిన్న సర్ప్రైజ్ లా ఉంటుందని చెప్పేసి కేక్ అండ్ బెలూన్స్ తీసుకొని వచ్చిన. నేను మళ్ళీ జిమ్కి వెళ్ళినా, అన్నయ్య తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసి బెలూన్స్ అన్ని ఊదిరనమాట. 32 సంవత్సరాలు ఇప్పటి వరకు ఒక్కసారి మనసులో కూడా వేరే ఆలోచన రాలేదు. సతకమే నాకు నా మీద నాకు తెలియదు, నాకైతే రాలేదమ్మా. నేను రాబించుకోలేదు, నేను మా తమ్ముళ్ళ ఇచ్చినా కానీ నేను మా మరదంలో ఒకళ్ళు మాట అనలేదు, ఒక్కళ్ళు కూడా అనలేదు. 5 ఉన్నారా, 5 అనలేదు. నాకైతే ఇంట్లో వాడడం నా అదృష్టం. నేను వాడడం చాలా అంటే చాలా ఆత్మతో ఇట్లా మా బొప్పోలకి నేను రానిచ్చినాం అన్నట్టు. మేము మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. నేను లేచే కంటే ముందే కశ్విని తీసుకొని వెళ్ళి వచ్చిరనమాట. అందుకే మేము మార్నింగ్ పార్ట్ అంతా కనిపించలేదు అసలు. ఇంకా నాకు ఎప్పుడు కంటిన్యూస్లీ ఏదో ఒక సిక్, ఏదో ఒక పని పడుతుంది. ఇప్పుడు కూడా నా గొంతు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నేను సిక్కున్నా, కషి కూడా సిక్కుందనమాట. సో అండ్ ఇట్లా వీడియోలు చేయాలంటే నైట్ వరకు ఉంటున్నాను. బికాజ్ వాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి అంటే నైట్ దాకా ఉండాల్సి వస్తుంది. అదర్వైజ్ బయట సౌండ్లతో అవుతలేదు. సో మార్నింగ్ నుండి ఇంకా రికార్డ్ చేసి ఉండే బాగుండేది. సో మా మమ్మీ వాళ్ళది 2022లో పెళ్లి రోజుకి నేను ఇక్కడే ఉన్నా. 23లో మా మమ్మీ నాతో పాటు ఉంది. 24లో నేను ఇక్కడే ఉన్నా. 25లో అగైన్ నేను ఇక్కడే ఉన్నా. గత 4 యానివర్సరీల నుండి వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేసిన. ఐ ఫీల్ సో హ్యాపీ, బ్లెస్డ్ అసలు. సో ఈసారి మా మమ్మీ వాళ్ళతోనే ఉన్నాను అన్నమాట. ఏమనుందంటే ఉమాశంకర రాశిరు, హ్యాపీ యానివర్సరీ ఉమాశంకర రాశిరు. రెండింటి మీద సేమ్ ఉందిరా. కావాలి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. వావ్, 32 ఇయర్స్. 32 ఇయర్స్ ఏజే ఎన్నో నేర్చుకుంటాం అనిపిస్తుంది. అట్లాంటి 32 ఏళ్ళ పెళ్ళి, 32 ఏళ్ళ లవ్, రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, సపోర్ట్, ఎవ్రీథింగ్. ఆ 32 ఏళ్ళు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక గ్రేట్ పేరెంట్స్గా ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు ఇలా ఉండగలిగినాం. కాదు ఏం చెప్తున్నా,
32 ఏళ్ళ మీ ఇంటికి వచ్చి నేనని చెప్తున్నా. గొప్పల ఇళ్ళల్లో పడి 32 ఏళ్ళ మీ ఇంటికి వచ్చి ఇది చెప్పు. కాదు, బొప్పింట్లకి మేమిద్దరం బిడ్డలం. ఓకే, నువ్వు కోడలివి. సో కొత్త కోడలికి ఏం చెప్తావు? కొత్త కోడలికి ఈ 32 ఏళ్ళ నీ జీవితం బొప్ప ఫ్యామిలీలో ఏమనిపించింది? ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చెప్పు. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళు నీతో అంత హ్యాపీగా. తర్వాత నీకు ఫస్ట్ కొడుకు ఉండాలి, తర్వాత బిడ్డ ఉండాలి. నాలాగా నువ్వు లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే వీళ్ళంతా హ్యాపీగా ఉంటారు. నాకైతే నా లైఫ్ లో చెప్పలేనంత మంచి ఫ్యామిలీగా నీకు కూడా మేము అట్లే దొరికినాం. అట్లా మా వాళ్ళందరితో కలిసి అయితే కేక్ కటింగ్ చేసుకొని తర్వాత అందరం పార్టీ చేసుకున్నాం. అండ్ మా పేరెంట్స్ యానివర్సరీ పార్టీకి కూడా యూఎస్కి పంపిద్దామని చెప్పేసి నేనైతే ఈ స్నాక్స్ అన్ని తెప్పించిన. సో మామ్ స్నాక్స్ బాక్స్కి అయితే నాకు ఎప్పుడు గుడ్ ఎక్స్పీరియన్సే ఉంది. వీళ్ళ టేస్ట్ ఎంత బాగుంటుందంటే నాకు వీళ్ళ మీద చాలా నమ్మకం ఉంది. బేసికల్ 4-5 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నా కాబట్టి. అండ్ వీళ్ళకు ఫుడ్ ఇండస్ట్రీలో ఇలా ఫుడ్ తయారు చేసి అమ్మడంలో 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. విత్ సో మెనీ పాజిటివ్ రివ్యూస్ అండ్ చాలా మంది క్లయింట్ బేస్. వాళ్ళకి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. సో వీళ్ళు మీరు ఆర్డర్ పెడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, వెబ్సైట్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళు ఆర్డర్ చేస్తే మీరు విత్ ఇన్ ఇండియా అయినా సరే, ఇంటర్నేషనల్ అయినా సరే షిప్ చేస్తారు. అలాంగ్ విత్ దాట్ మీరు ఆర్డర్ చేశాకే అప్పుడే చేసి మీకు షిప్ చేస్తారు అనమాట. ఇక ముందే ఉండదు. సో మీకు చాలా ఫ్రెష్గా మీ ఇంటికి వస్తాయి. లిటరల్గా నేను నిన్న చెప్పాను, నాకు నిన్న షిప్పింగ్ చేసి వాళ్ళు పొద్దున వరకు వచ్చేసింది అనమాట. అంత క్విక్ వచ్చేసింది. ఇంక ఇంటర్నేషనల్ అయితే 3 to 5 బిజినెస్ డేస్ పడుతుంది. సో ఫ్రెష్గా మన అమ్మ చేతి ఇంటి టేస్టే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రింగులు ఇంత కరకరంగా సౌండ్కి తెలుస్తుంది కావచ్చు. ఇవి పప్పు చెకోడీలు, గాళ్ళు. ప్యాకింగ్ కూడా ఎంత బాగా చేస్తారంటే లీక్లు ఉండవు, ఆయిల్ ఇట్లా అవ్వదు. ఇక్కడ మేము ఏం తీసుకొని అంత కరకలు ఉంటాయి. ఇంత కరకలు ఉంటాయి కాబట్టి ఈజీగా ఇరుగుతాయి కూడా. అంతకుముందు నాకు నల్ల హల్వా అని ఒకటి ఉంటుందని నాకు తెలియదు అసలు. వీళ్ళదంటే చూసి అసలు ఎట్లుంటుంది, కలర్ ఇట్లుంది, కొత్త ఉంది, బాగుంటుంది అనుకున్నాం. కానీ నేను కార్తీక్ అడిక్ట్ అయిపోయినాం. ఏమంటారు, గొడవ పడి తిన్నాం అన్నమాట. నాకు కొంచెం ఏదో నాకు కావాలి అన్నట్టు. అందుకే ఎక్కువ దిగదు. లాస్ట్ టైం ఎట్లుంటుందని తక్కువ ఆర్డర్ చేసిన, అందుకని ఈసారి ఎక్కువ ఆర్డర్ చేసిన. నేనైతే దేర్ ఆర్ సో మెనీ పేజెస్ ఆన్లైన్లో ఉన్నాయి. ఏవి నమ్మాలి ఏది నమ్మకూడదు అనే డౌట్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఆర్డర్ చేసుకొని ఇంటికి వచ్చి తిందామా అని వెయిట్ చేసేసరికి అవి లీక్ అయి రావడాలు, విరిగిపోయి రావడాలు, వచ్చిన టేస్ట్ ఎలానో ఉండడాలు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయింది అనుకో. మోర్ దాన్ మనీ మనం వెయిట్ చేసిన దానికి ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాం అనమాట. వీళ్ళైతే ఏ పర్స్పెక్టివ్లోనూ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు. బికాస్ నేను ఎన్నిసార్లు 4-5 ఏళ్ళ నుండి కంటిన్యూస్గా వీళ్ళ దగ్గర తెప్పించుకుంటూనే ఉంటాను అనమాట. మీరు కనుక కొనాలి అని అనుకుంటే, మీకు ఆలోచన ఉంటే ఆలోచించకుండా వీళ్ళ దగ్గర ఆర్డర్ చేయొచ్చు. నేను నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఎవ్రీ టైం ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సమ్ పేజెస్ ఎప్పుడైనా పంపించినాక కూడా అసలు నేను చూపించాను. అలాంటివి మీరు నాకు పంపించిన బాగుంటేనే నేను చూపిస్తానండి అని చెప్తాను అనమాట. కానీ వీళ్ళతో నాకు ఏ ఒక్కసారి ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అవ్వలేదు అనమాట. అంత బాగుంటుంది. అసలు ఏ ఒక్కటైనా లీక్ ఉందా, ఏ ఒక్కటైనా టేస్ట్ బాగాలేకపోవడం అట్లా ఏది ఉండదు అనమాట. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ టు షేర్. ఎందుకంటే ఇది వీళ్ళకు బిజినెస్ పర్స్పెక్టివ్లో హెల్ప్ అవుతుంది. మళ్ళీ దూరాన్ని ఉన్న వాళ్ళు కొనుక్కోవాలని మస్తు మంది చూస్తారు, కానీ కరెక్ట్గా కొనుక్కోరు కదా. ఆ 2 పర్స్పెక్టివ్లలో బాగుంటుందని చెప్పేసి చెప్తున్నా. చూడడానికి ఇది బెల్లం పాకం లాగా ఇట్లా ఉంది. ఐ థింక్ ఇది గోధుమ పిండితో తింటూనే చేస్తారు. సో గుడ్. ఇవి వీళ్ళకైతే అన్నింటిలో దొరుకుతాయి. వెదర్ యూఆర్ లుకింగ్ ఫర్ పికిల్స్, స్నాక్స్, పౌడర్లు, పాపడాలు, అప్పడాలు.
అది ఏదైనా సరే టేస్ట్ అయితే బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ అయితే వాళ్ళని బీట్ చేయలేము అసలు, అంత బాగుంటుంది అనమాట. నేను కార్తిక్ పెద్ద పెద్ద ఫ్యాన్స్. నార్మల్గా మా ఇంట్లో ముందు నాన్ వెజ్ పికిల్స్ పెట్టుకోవడం అనేది ఎక్కువ ఉండకపోతుండే. ఇప్పటికి కూడా అసలు పికిల్స్ అంటే వెజ్, ఆవకాయ, చింతపండు, టమాటా ఇవి నడుస్తే తప్ప నాన్ వెజ్ పికిల్స్ పెట్టరు. సో నాకు ఫస్ట్ టైం నాన్ వెజ్ పికిల్స్ అని తెలిసి నాకు అంతా నచ్చింది వీళ్ళ దగ్గర అనమాట. సో కంటిన్యూస్గా వాడుతున్నా. ఐ లవ్ 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 దెర్ టేస్ట్, దెర్ క్వాలిటీ. అదేదైనా సరే, స్వీట్లు, స్నాక్స్, పొడులు, పికిల్స్, ఎవ్రీథింగ్, ఫ్రై ఐటమ్స్ ఏవైనా సరే చాలా బాగుంటుంది. దిస్ ఇస్ మటన్, మై ఫేవరెట్. వీళ్ళ దాంట్లోనైతే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మటన్తో ఫస్ట్ స్టార్ట్ అయితే ప్రాబ్లం ఏంటంటే మటన్ ఒకటే తినుకుంటుంటాం. సో లెట్స్ గో గోంగూర ప్రాన్స్. దిస్ ఈస్ ఫిష్. ఈసారి ఫిష్ డామినేటెడ్, చాలా బాగుంది. సరే దీన్ని ఎట్ టైం టేస్ట్ చేస్తున్నా, దేని ఫ్లేవర్ దానిలానే ఉంది. నెక్స్ట్ ఆవకాయ. నేను డైట్ ఉండి చాలా రోజుల నుండి రైస్ తక్కువ తిన్నా కూడా పికిల్స్తో తినట్లేదు అనమాట. సో ఇంత అన్నం తింటాను అనుకోలే. ఐమ్ కైండ్ ఆఫ్ చీటింగ్ టుడే, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఇట్ చీట్ డే. ఈసారి కాకరకాయ ట్రై చేద్దామని. కాకరకాయ ముక్క వస్తే బాగుంది వేసుకునే దాంట్లో. ప్లేట్ నిండా ఉన్నాయి అనేసి కొద్దిగా వేసుకున్నాం. సో గుడ్. లాస్ట్ టైం కార్తిక్ నేను రేటింగ్ ఇచ్చుకున్నాం ఏదికి ఏది నచ్చిందని. లాస్ట్ టైం నాకు కార్తిక్కి ఇఫ్ ఐ రిమెంబర్ మటన్ నచ్చింది అనుకుంటా. నాకైతే ఫస్ట్ షూర్ మటన్ ఎక్కువ నచ్చింది. ఈసారి ఫిష్ డామినేటెడ్. మటన్ ఇప్పటికీ 10కి 10, కానీ ఫిష్ మాత్రం 10కి 11, 12 ఇస్తా. అంత బాగుంది. సో గుడ్. అండ్ ఐఎమ్ ఫుల్. విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ నేనైతే వాళ్ళని రికమెండ్ చేస్తాను. సో మీలో ఎవరికి కావాలన్నా యూ కెన్ గో అండ్ చెక్ దర్ పేజ్. వాళ్ళ అన్ని డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇండియాలో ఉంటే ప్లస్ థింగ్, చాలా ఫంక్షన్లకు అటెండ్ అవుతాం. అట్ ద సేమ్ టైం అదే మైనస్ థింగ్ కూడా. ఎస్పెషల్గా ఇట్లా వింటున్నప్పుడు ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ అందరూ మోస్ట్లీ వాళ్ళ ఓన్ బిజినెస్లు చేసుకుంటారు కాబట్టి దే ఆర్ ఫ్లెక్సిబుల్. సో వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లలో కూడా ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఉంటాయి. నా టైమింగ్స్ కూడా ఫ్లెక్సిబులే, కానీ నాకు ఎక్కువ వర్క్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ లైక్ వాళ్ళందరూ అంటారు అన్నమాట, యు ఆర్ ఏ వర్కహాలిక్ అని చెప్పేసి. నేను ఎంత పని చేసినా నాకు సరిపోదు. సో దాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ అయ్యా. సో ఇలా ఫంక్షన్లు అవి ఉంటే వెళ్ళడం హ్యాపీయే, బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా వర్క్ ఉందనుకో అబ్బా చేసుకుంటే అయిపోవాలి ఉంటుంది అన్నమాట. బట్ ఈ టైం ఇప్పుడే వస్తుంది. నేను యూఎస్కి వెళ్ళిన తర్వాతనైనా పని చేసుకోవచ్చు. బట్ యూఎస్లో ఉన్నప్పుడు ఏ ఫంక్షన్లకు అటెండ్ అవ్వలేము కదా. సో ఇట్స్ ఫైన్ అని చెప్పేసి ఐఎమ్ అటెండింగ్ ఆల్ ద ఫంక్షన్స్. నిన్న కూడా డాడీ వాళ్ళ ఫ్రెండ్, తెలిసిన అంకుల్ వాళ్ళన్నమాట. అంకుల్ వాళ్ళది ఇంట్లో శుక్రవారం దేవుని చేసుకుంటే భోజనానికి వెళ్ళి వచ్చినాం. అండ్ ఇవాళనేమో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఆంటీ వాళ్ళ కొడుకుది పెళ్ళయింది మొన్న. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం. పెళ్ళికి వెళ్ళలేదు హైదరాబాద్లో అని చెప్పేసి, డాడీ వెళ్ళేది, నేను వెళ్ళలే. సో అట్లీస్ట్ ఇక్కడికన్నా వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నా అన్నమాట. దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అండ్ ఐమ్ డూయింగ్ మై స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. నేను రాత్రి పడుకునేసరికి రోజు 3-4 అవుతుంది. సో ఐ వోకప్ వెరీ లేట్, ప్రెటీ లేట్, దట్స్ యాజ్ యూజువల్. మా మమ్మీకి బాగా ఇష్టం అనమాట. మమ్మీ నేను కలిసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం, అట్లా పెళ్ళైనాక ఎస్పెషల్గా కలిసి వెళ్తే బాగుంటుంది, పెళ్ళైన బిడ్డను తీసుకొని పూజలు, గుళ్ళు, నోములు అట్లా అని చెప్పేసి మమ్మీకి చాలా ఉండేది. బట్ నేను 4 ఏళ్ళ దాకా రాలే పెళ్ళైన తర్వాత వెళ్ళానంటే. అండ్ తర్వాత కష్మితోని నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ ప్రెగ్నెంట్, తర్వాత కష్మి తీసుకొని లాస్ట్ ఇయర్ వచ్చా, ఈ ఇయర్ వచ్చా. సో లాస్ట్ ఇయర్ కూడా కొన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అటెండ్ అయినాం. సో అట్లే మా మమ్మీకి అటెండ్ అవ్వాలని ఇష్టం. లాస్ట్ ఇయర్ కష్మి కొద్దిగా చిన్నది, బట్ ఈసారి కొద్దిగా పెద్ద అయింది కాబట్టి ఆమె ముచ్చట్లు కానీ అవన్నీ ఇంకా అందరికీ చెప్పుకోవడం, అందరికీ చూపించుకోవడం, అదొక ఆనందం ఉంటుంది అనమాట. సో మనం అందరం కలిసి వెళ్దాం అన్నది మమ్మీకి చాలా ఉంటుంది. సో ఈ అందరూ ఆంటీ వాళ్ళు, అక్కే వాళ్ళని నేను చాలా డేస్ అవుతుంది కలవక. ఈసారి వచ్చినాకనైతే కలవలేదు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కొంతమంది కలిసినా కలవలే. సో కొంతమంది అయితే ఇయర్స్ అవుతుంది. సో అందరిని ఒకేసారి ఒక దగ్గర కలిసిన అనమాట. సో మంచి అనిపించింది. అండ్ మేబీ ఫ్యూచర్లో కిటీ పార్టీ చేసుకుందామా ఆంటీ అనే డిస్కషన్లో ఆంటీ వాళ్ళు చేసుకుందాం అని అంటే ఎస్ చేసుకుందాం అని చెప్పేసి అట్లా డిస్కషన్స్ అయితే అయినాయి అనమాట. పిలిచి మళ్ళీ నిజం కిటీ పార్టీ చేసుకుంటాం, అందరం కలుస్తామా అని. అప్పుడు మోర్ వ్లాగ్, ముచ్చట్లు అవన్నీ కూడా పెడతాను. సో అట్లనైతే నేనైతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన.
అట్లా వెళ్ళడం మా మమ్మీ హ్యాపీ, నేను హ్యాపీ, మా కషి కూడా హ్యాపీ. మా కషికి మధ్య మధ్యలో ఇలా జనాల్ని కలవడం ఇవన్నీ కూడా ఇష్టపడుతుంది అనమాట. ఇంట్లోనే ఉంచి అలా కంటే కూడా బయటకు వెళ్ళాలన్న ఫీలింగ్ ఉంటుంది. సో అట్లా వెళ్ళినందుకు తను కూడా హ్యాపీ అనమాట. సో అలానైతే 1 after 1 ఒక 2 హ్యాపీ డేస్ మా ఈ 1 weekలో జరిగిన థింగ్స్ ఈ వీడియోలు చూపిస్తున్నాను. నేను మోర్ ఆఫ్ ఇలా వ్లాగ్ షూట్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను. బికాస్ వ్లాగ్లో అప్ ఫ్రంట్ కెమెరా మీద మాట్లాడి షూట్ చేద్దామంటే చాలా నాయిస్ ఉంటుంది. సో ఏదైనా అప్పుడు జరిగేది ఒక హోల్ డే అంతా షూట్ చేయాలి అంటే కెమెరా ముందు మాట్లాడే లాంటి ఫీల్ ఉన్నప్పుడే బాగుంటుంది. అదర్వైజ్ ఓన్లీ ఇంపార్టెంట్ పార్ట్స్ని రికార్డ్ చేసి ఒక 2-3 days ఒక వారము కలిపి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మీకు ఎలా నచ్చుతుంది అన్నది నాకు కింద చెప్పండి. సో మేబీ ఇంకా బెటర్ వేలో నాయిస్ రిడక్షన్ అయ్యి ఏం చేయగలుగుతాను అన్నది ఆలోచించుతా. ఒకవేళ ఇఫ్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ కెమెరా ముందు మాట్లాడి అని అంటే అంతనైతే కింద కమెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అంటే టేక్ కీప్ స్మైలింగ్. బాయ్.